ఏంటి 9th క్లాస్ శైలజ చనిపోవడం నిన్న చాలా తెలంగాణలో చాలా బాధాకరం. ఎలా చూడొచ్చు? ఇది ఈ 1 ఇయర్‌లో ఆమె శైలజ ఒక్కతే కాదు నాన్న. ఇప్పటివరకు 40 మంది చనిపోయిండ్రు. 40 మంది చనిపోయిండ్రు. 40 మంది మీద కూడా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఇప్పటివరకు మాట్లాడలేదు. అసలు తెలంగాణ ఎక్కడ పోతున్నది అనేది అర్థమైతలేదు. పసిపిల్లల కాడికించి గురుకులాలలో అని కాదు, ప్రతి విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే నాశనం అనేది అర్థమైపోయింది జనాలకు. ఈరోజు ఆ అమ్మాయిది దారుణం అనిపిస్తుందమ్మా. అట్లాంటి పిల్లలను ఈరోజు కూడా నిన్న కూడా చూపిస్తున్నారు చూడండి గురుకులాలల్లో. మాకు మొత్తం అన్నం అంతా ముద్ద అయిపోతుంది, 2 రోజులది 3 రోజులది కూడా పెడుతుండ్రని చెప్పేసి ఇది ఎక్కడి వరకు దారి తీస్తే దాని మీద మాట్లాడే ఒక్కడు కూడా అందరు అంటే అంటారు కదా, పిచ్చోని చేతిలో రాయి పెట్టినట్టు కాదు, పిచ్చోని చేతిలో ఇప్పుడు బాంబు ఉన్నది. ఆ పిచ్చోడు ఎప్పుడు ఎక్కడ పోతున్నాడో అర్థమైతలేదు జనాలకు. పిల్లలను కూడా పట్టించుకోలేనంత అంటారు కదా, బేకార్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని మళ్ళీ ఒక్కసారి నిరూపించారు. ఎంత గుడ్డిగా అయితే నమ్మి ప్రజలను 3 రంగుల జెండా మార్పు అనేది చాలా కొత్త వింత మార్పు, ప్రపంచంలోనే లేని మార్పు ఈరోజు రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు. ఇది ఏంటంటే అసలు గవర్నమెంట్ ఎక్కడ పోతుంది అనేది ఎవరు లేదు. ఈరోజు మళ్ళీ తెలంగాణ భవన్కే బీఆర్ఎస్ కేసీఆరే ఉన్నాడని చెప్పి ప్రజలు అంటున్నారు. ఏంటి గత 11 నెలలుగా అక్కడ చాలా చోట్లలో స్కూల్స్ ఎన్ని ఇష్యూస్ జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు ప్రత్యేకంగా అసలు ప్రభుత్వమే పిచ్చి ప్రభుత్వం అంటున్నా కదా. రేవంత్ రెడ్డి అట్లాంటి వాడు పిచ్చోనికి ఇచ్చిండ్రు. ఆ మూర్ఖునికి ఏంటి అసలు అన్పడగానికి స్కూళ్ళ గురించి అర్థమవుతుందా? వాళ్ళ బాధ తెలుసా? గుంపు మేస్త్రి అంటాడు, మళ్ళీ గుంపు మేస్త్రికి ఇట్లాంటివి విద్యా సంస్థలు, మళ్ళీ అంటే మా పోలీస్ వ్యవస్థ కూడా వాని చేతిలోనే పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. ప్రతి దగ్గర అరెస్టులు బీఆర్ఎస్ వాళ్ళను. ఈరోజు బీఆర్ఎస్ పాలన చేస్తుందా, మళ్ళీ కాంగ్రెస్ పాలన చేస్తుందో అర్థమైతే లేదు. ప్రజలు మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ దగ్గరికే వస్తారు. బాపు కేసీఆర్ అంటే ప్రజా ప్రతినిధులు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ ఉద్యమకారుల దగ్గరికే వచ్చి మళ్ళీ మా దగ్గరికే రావాల్సి వస్తున్నది ప్రజలకు. ఏం చెప్తారు విద్యాశాఖ మంత్రి గురించి? అసలు విద్యాశాఖ మంత్రి ఎవడున్నాడు అని గుంపు మేస్త్రి ఉన్నాడు. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడు? 8 శాఖలు ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఒక మూర్ఖుడు కాబట్టే 1 ఇయర్ తర్వాత కూడా 8 శాఖలు వాని చేతిలోనే ఉన్నాయి. ఈరోజు హోమ్ మినిస్టర్ ఒక ముఖ్యమైన ఈరోజు విద్యా సంస్థ మళ్ళంటే గుంపు మేస్త్రి చేతిలో పెట్టిండ్రు. అన్పన్ గారి చేతిలో విద్యా సంస్థ పెడితే ఎక్కడ ఉంటుందో ఈరోజు ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇట్లాంటి మూర్ఖుని తీసుకున్నారు కాబట్టి చరిత్రలో నిలిచిపోతుంది. ఇట్లాంటి రేవంత్ అంటారు కదా, మూర్ఖునికి పాలన ఇస్తే రేవంత్ రెడ్డి పాలన అంటారు కదా గిన్నీస్ బుక్ లెక్కుతుంది అనేది, ఈ గిన్నీస్ బుక్ లెక్కి వీని పేరు నిలబడుతుంది ఇట్లాంటి పాలన. మరి అక్క ఏంటి 25 డేస్ నుంచి ఆ ఇష్యూ బయటకు రాలేదు, నిన్న చనిపోవడం జరిగింది, ఇలా చూడొచ్చు? 25 డేస్ నుంచి మరి గురుకులం స్కూల్లో శైలజ అనే అమ్మాయి ఇంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు సీరియస్గా ఉన్నప్పటికీ కూడా మరి కొండా సురేఖ గారు ఈ వాక్యాలు మాట్లాడడం కూడా పద్ధతి కాదు. నిజంగా వాస్తవాలు తెలుసుకోవాలంటే ఆ అమ్మాయి కూడా జాయిన్ అయింది హాస్పిటల్లో డైరెక్ట్ నిమ్స్ నుంచి, అంటే మన గురుకులం నుంచి జాయిన్ అయిపోయింది. సో అక్కడ కారణం ఏంటంటే ఫుడ్ పాయిజన్ అని తెలుసు. మరి బయట వస్తువులు బయట ఫుడ్ తినడం వల్ల జరిగింది అంటే గురుకులం స్కూల్లో చదువుతూ రెసిడెన్షియల్లో చదువుతున్నప్పటికీ బయట ఫుడ్ ఎలా ఉంటుంది, అమ్మాయి తిన్నప్పటికీ కూడా ఫుడ్ పాయిజన్ అని క్లారిటీగా ఉంది. దాని మీద టెస్టులు కూడా మీకు ప్రూవ్ అవుతూ ఉంటాయి. దాని విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది కూడా పద్ధతి కాదు. వాస్తవాలు తెలుసుకోవాలి. 25 డేస్ నుంచి మరి ఆ విధంగా ఉన్నప్పటికీ కనీసం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి వచ్చి పరామర్శించాలి, వాళ్ళని కలవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులైనా వాళ్ళని పలకరించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏదో సమకూర్చాలన్న విధంగా నేను చెప్తా ఉన్నాను. బట్ ఇలాంటి వాక్యాలు మాట్లాడడం పద్ధతి కాదు. కొండ సురేఖ గారు, అమ్మాయి చనిపోయింది, మీరు వెళ్ళి పరామర్శించాలి, కలిసి అయినా కనీసం పలకరించే విషయాన్ని పక్కన పెట్టంగా మీద నుంచి వాళ్ళ నిందలు వేయడం అనేది మరి నోటికి వచ్చినట్టు మాట్లాడడము, మరి తనకు మినిస్ట్రీ ఉంది అనేసి అహంకారమా మరి ఏంటి అనేది మరి ఆ వ్యక్తిత్వానికి తనకే నేను వదిలేస్తూ ఉన్నాను. ఇంతకీ నేను ఒకటే క్వశ్చన్ చేస్తాను, ఇంతకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి? నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంతవరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా అనౌన్స్ చేయలేదు. అంత దౌర్భాగ్యమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా ఒక అమ్మాయి చనిపోతే ఒక ఆడపిల్లని కూడా ఈ విధంగా చనిపోయినప్పుడు అయ్యో అని వెళ్ళి పలకరించేది పోయి మీద నుంచి నిందులేస్తుంది అంటే తన కొండ సురేఖ గారు గుర్తుపెట్టుకోండి, మీకు ఒక ఆడబిడ్డ ఉంది, ఆడబిడ్డకు ఇంకో మనవరాలు ఉంది, కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు, పదవి ఉంది, అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫస్ట్ మీరు మర్యాదపూర్వకంగా వెళ్ళి కుటుంబ సభ్యులు పలకరించి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏందో, వాళ్ళకి ఏం కావాలో, తల్లిదండ్రులని వాళ్ళు బిడ్డను కోల్పోయినందుకు కాబట్టి స్వయంగా వెళ్ళి పలకరిస్తే అది పద్ధతిగా మీ యొక్క స్థానానికి గౌరవంగా ఉంటుంది అనేది మాత్రమే చెప్తాను. నాకు తెలిసి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఇంకేం చెప్పనట్టు ఇలాంటి పద్ధతులే నేర్పించినట్టుగా ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 11 నెలల్లో ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్లో ఎన్నో గురుకులాల్లో ఫుడ్ గురించి ఎన్నో ఇష్యూస్ బయటకు వచ్చాయి, దీన్ని ఎలా చూడొచ్చు?
ఫుడ్ పాయిజన్ నిజంగా చెప్తా ఉన్నాను. సబితక్క గానీ, హరీష్ రావు అన్న గానీ స్వయంగా వెళ్ళి మరి ఫుడ్ ఎక్కడైతే కుకింగ్ సెక్షన్‌లో కానీ వెళ్ళి స్వయంగా ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది. మీరు ఫుడ్ అనే అంటా ఉన్నారు. కొన్ని గురుకుల స్కూళ్ళలో రెంట్స్ కూడా పే చేయలేని పరిస్థితుల్లో కూడా లాక్స్ వేయడం జరిగింది. లాక్ వేయడము, పిల్లలందరూ బయటకి రావడము, టీచర్స్‌కి కూడా స్టాఫ్, ఫ్యాకల్టీ మెంబర్స్‌కి సాలరీస్ అందకపోవడము, ఆశా వర్కర్స్ కూడా వాళ్ళు కూడా రోడ్డు మీదకి ఎక్కేసి ధర్నాలు చేయడం ఈ విధంగా జరుగుతోంది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ప్రభుత్వంగా ఉద్యోగులు చేస్తున్న వాళ్ళకు కూడా స్వయంగా వాళ్ళకి ఉపాధి కల్పించిన ఏదైతే వాళ్ళకి సాలరీస్ ఉన్నాయో అవి కూడా కరెక్ట్గా రావట్లేదని కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఎవరు సంతోషంగా లేరండి, అది మాత్రం నేను వాస్తవంగా చెప్తా ఉన్నాను. అక్కడ స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి గారు హౌస్ అరెస్ట్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఈ విషయంలో నేను ఒకటే మాట చెప్తున్నాను. ప్రభుత్వం తరపు నుంచి ఈ విధంగా జరిగినప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వంలో సంబంధించిన మనుషులు ఎవరినైనా అండర్ అరెస్ట్గానే తీసుకుంటారని పరిగణనలోకి తీసుకోవలసిందే. తీసుకునేంతవరకు ఏం పార్టీ ఏమి ఊరుకోదు, బీఆర్ఎస్ పార్టీ కూడా. ఎందుకంటే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. పట్నం నరేందర్ అన్నని లెక్చర్ల విషయంలో మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళకి కావాల్సిన తాండాలకి సంబంధించిన ఫార్మసీ పెడుతున్నప్పటికీ వీళ్ళు స్వయంగా ఎమ్మెల్యే నా మనుషులు అంటూ వాళ్ళకేదో న్యాయంగా జరగాలనేసి ఆయన వెళ్ళినందుకు కావాల్సుకొని కలెక్టర్ మీద చేసుకోవాలనేసి ఏదో రామన్న చెప్పారని మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది అంటారు కదండి. ఆ విధంగా లేని నిందలని మోయడం కూడా పద్ధతి కాదు. అదే విధంగా పార్టీ ఏదైనా ఉండదు, జనాలు అందరూ చూస్తున్నారండి. నేను చెప్పడం కాదు, జనాల బుద్ధి చెప్తారు ఇంకో కొద్ది రోజుల్లో. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎప్పుడెప్పుడు ఈ 4 సంవత్సరాలు గడిచిపోతుందని ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పడం కాదు, మీకే తెలుసండి. సోషల్ మీడియా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఊర్లో కానీ ప్రతి ఒక్కరు ఏ ఒక్క ఆడబిడ్డ కూడా సంతోషంగా లేదు. అది స్వయంగా నేనే చెప్పడం కాదు, ప్రజలే చెప్తారు. అంటే ఇది కనివిని ఎరగని పరిస్థితి. గత 10 ఏళ్లలో చూసుకుంటే మనకి ఇలాంటి పరిస్థితి మాత్రం ఎప్పుడు ఏర్పడలేదు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. మరి ఇప్పుడిప్పుడే చూస్తున్నాం గురుకుల స్కూల్లో కానీ వేరే స్కూల్లో కానీ పిల్లల అస్వస్థతకు గురి కావడం, అలాగే చనిపోవడం అయితే మరీ విచిత్రంగా ఉంది. అది ఎంత బాధాకరం అంటే వాళ్ళు ఎలా ఖండిస్తున్నారంటే ఈ విషయాన్ని కూడా వాళ్ళు బయట తినే పరిస్థితి ఎందుకు కల్పించారు మీరు ఒకవేళ మంచి క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తే వాళ్ళ పిల్లలు బయటికి పోయి ఎందుకు తింటారు? అది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇక్కడనే తెలుస్తుంది ప్రభుత్వం ఎంత విఫలమైందో. మరి కనీసం స్కూల్ పిల్లలను కూడా కాపాడుకోలేని పరిస్థితికి వచ్చిందని నేను భావిస్తున్నాను.